ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం రైతు రుణమాఫీకి ప్రణాళికలను రూపొందించింది. అందుకు సంబంధించిన విధి విధానాలను నిన్న సాయంత్రం విడుదల చేశారు. ఈ క్రమంలో రైతు భరోసా అమలుపై కేబినెట్ సబ్ కమిటీ ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన రైతు సంఘాల నాయకులతో వరుసగా భేటీ అవుతున్నారు. సోమవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి సీతక్క అధ్యక్షతన ఉమ్మడి వరంగల్ జిల్లా రైతు సంఘాల నేతలతో వారు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకుంటామన్నారు. అర్హులకు మాత్రమే రైతు బంధు అందుతుందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిజమైన రైతులు మోసపోయారని గుర్తు చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ రైతు భరోసాపై అసెంబ్లీలో చర్చ పెడతామని చెప్పారు. ఇచ్చిన మాటల మేరకు ఆగస్టు నాటికి రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. అలాగే రైతు భరోసాపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతుల నుండి అభిప్రాయాలను తీసుకొని అసెంబ్లీలో చర్చ పెట్టిన తర్వాత వాటిని అమలు చేస్తామన్నారు. 5 ఎకరాల లేదా 10 ఎకరాల వరకు ఇవ్వాలా అనేది అసెంబ్లీలో చర్చించిన తర్వాత దీనిని నిర్ధారించి రైతుల ఖాతాలో రైతు బంధు జమ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.